హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మీకు సిద్దిపేట ట్రిప్ అనేది చూపిస్తాను. యాక్చువల్లీ అనుకోకుండా ప్లాన్ చేశాము. మా వదిన వాళ్ళు వస్తే వాళ్ళు వెళ్దామని అంటే మేము కూడా రెడీ అయిపోయాం అన్నమాట. ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించేసుకొని సిద్దిపేటకి స్టార్ట్ అయిపోయాం. ఇది తంగలపల్లి బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళేసాం. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ మాత్రం. చూడండి, వీళ్ళైతే ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లానే కొట్టుకుంటారు ఏమైనా. చూడండి, వెదర్ అయితే ఎంత బాగుందంటే అసలు ఆ సన్సెట్ కానీ, మేమైతే ఈవినింగ్ టైంలో బయలుదేరాము. సో అందుకని సన్సెట్ మాత్రం చాలా బాగుంది. ఆ చెట్లు, ఆ వెదర్ చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఐ మీన్ ట్రావెలింగ్లో కూడా మంచి ఎంజాయ్మెంట్ వచ్చింది ఆ వెదర్కి. లైక్ ఈవినింగ్ సన్సెట్ టైంలో మనకి వెదర్ ఎంత కూల్గా ఎంత ఇట్లా ఉంటుంది కదా. సో అలా అన్నమాట. మేమైతే కొమటి చెరువులోకి ఎంటర్ అయిపోయాము. ఎంట్రన్స్లోకి వచ్చేసాము. ఇక్కడ బైక్స్ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ మేము అసలు ఈవినింగ్ టైం ఇది అసలు ఎక్కువ ఉండరు పబ్లిక్ అనుకొని వెళ్ళాము. కాకపోతే పర్లేదు, చాలామంది ఉన్నారు. మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు. అండ్ మేము వెళ్ళిన తర్వాత కూడా చాలా పబ్లిక్ వచ్చారన్నమాట. స్టార్టింగ్ అయితే ఇక్కడ ఈ బెలూన్ షూటర్ ఉంది. నేనైతే ఇది ట్రై చేశాను. అది ఇక్కడ ఏంటంటే వీళ్ళు 6 ఛాన్సెస్ ఇస్తారు మనకి. అందులో టూ బెలూన్స్ వెలగొట్టామనుకోండి, మనకి ఒక కీ చైన్ ఫ్రీగా ఇస్తారంట. దానిపైన మన నేమ్ రాసుకొని రాపిస్తారంట. మీకు అది కూడా చూపిస్తాను. నేనైతే 6 అటెంప్ట్స్లో 2 అయితే ఖచ్చితంగా వెలగొట్టేశాను. మీరు వెళ్తే మీరు కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా ప్రసన్న కూడా నేను ఆడతా అని చెప్పేసి మా ప్రసన్న కూడా ట్రై చేసింది. యాక్చువల్లీ ట్విస్ట్ ఏంటంటే తనే నాకన్నా ఎక్కువ వెళ్ళగొట్టింది. ఇది వచ్చేసి కీ చైన్, ఇది ఫ్రీ అన్నమాట. అందులో 2 బెలూన్స్ వెళ్ళగొడితే ఈ కీ చైన్ అనేది ఫ్రీగా ఇస్తారన్నమాట. ఇట్స్ రియల్లీ వెరీ నైస్. అక్కడ గేమ్ అయితే ఆడేసి మేమైతే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తుంటే మాత్రం మా ప్రసన్న అయితే ఎన్ని క్వశ్చన్స్ వేసిందో. ఇదేంది రోడ్ లాగా ఉంది, మీరు గేమ్స్ ఉంటాయి అన్నారు కదా, గేమ్స్ ఎక్కడున్నాయి, అది ఇది అని. ఆమె వచ్చినప్పటి నుంచి గేమ్స్ 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 అదే ఉంది తన మైండ్లో అసలు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ గేమ్స్ ఉన్నాయి. కాకపోతే మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ లోపలంతా ఎక్స్ప్లోర్ చేసి వచ్చాక గేమ్స్ ఆడదామని చెప్పేసి మేము ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళాము. ఇక్కడ రాగానే మాకు ఒక డైనోసార్ కనిపించింది. ఇటు పక్కన క్రికెట్ ఉంది. మా హస్బెండ్ ఏమో క్రికెట్ ఆడదాం బావా అని చెప్పేసి మా అన్నయ్యతో అంటున్నాడు. ఇక్కడ బుల్ రైడ్ కూడా ఉందన్నమాట. మా ప్రసన్న ఎక్కుతా అని అన్నది. కాకపోతే ఆ అబ్బాయి ఆడడం చూసి భయపడ్డది అనమాట. ఇక్కడ మనము చెరువులోకయ్యను డైనోసార్ పార్క్లోకి టికెట్ తీసుకోవాలంట. టికెట్ అయితే తీసేసుకున్నాడు మా హస్బెండ్. టికెట్ పర్ హెడ్ 10 రూపీస్ అంట. సో ఇది వచ్చేసి లోపలికి వెళ్తున్నాము. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది బ్రిడ్జ్ అన్నమాట. ఇప్పుడు మనం దానిపై నుంచి కూడా వెళ్తాము. ఇక్కడ ఆగేసి మేము కొన్ని ఫొటోస్ దిగాము. బాగా వచ్చాయి ఫొటోస్ కూడా. ఇక్కడ చూడండి, స్పీడ్ బోట్ యాక్చువల్లీ మాకు బాగుండే ఎక్కాలని. కాకపోతే డే టైంలో ఇంకా బాగుంటుందేమో అని చెప్పేసి మేము ఎక్కలేదు. డే టైంలో అయితే ఆ వాటర్ని మంచిగా ఫీల్ అవ్వచ్చు అని చెప్పేసి మేము స్పీడ్ బోట్ రైడ్ క్యాన్సిల్ చేసేసుకున్నాం. బ్రిడ్జికి అంతా లైటింగ్స్ భలే ఉన్నాయి అసలు. ఇక్కడ చూడు, డిఫరెంట్ లైటింగ్స్. ఇది వచ్చేసి రూబీ నెక్లెస్ రోడ్ అంట. ఇందులో సపరేట్ ఒక సైడ్కి ఉంది ఇది.
కోమటి చెరువులో. ఇదైతే చాలా బాగుంది. యాక్చువల్లీ పిక్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇక్కడ. మా ప్రశాంత చూడండి, నాకు ఎవరితో సంబంధం లేదన్నట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు ఆమె ఎవరికి పట్టించుకోవట్లే. చూడండి వీళ్ళు నేను వీడియో తీస్తా అంటే నవ్వుతున్నారు. ఇది వచ్చేసి డైనోసార్ పార్క్. డైనోసార్ పార్క్లోకి వచ్చాము మేము. ఈ డైనోసార్ అయితే భలే భలే అనిపించింది అసలు. అది అంటే మీకు వినిపిస్తుందో లేదో కానీ సౌండ్ కూడా వస్తుందన్నమాట. అది మా ప్రసన్న అయితే ఒక 2 మినిట్స్ అక్కడే ఆగి దాన్నే చూస్తూ ఉండిపోయింది. ఇగో లాస్ట్కి వచ్చేసరికి ప్రసన్న గేమ్స్ అంటే అనగానే గేమ్స్లోకి అయితే వచ్చేసాం మేము. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రతిదానికి టోకెన్స్ ఉన్నాయన్నమాట. మాకు ఫస్ట్ అయితే అదేంటో అర్థం కాలేదు, కానీ తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. ఇక్కడ మా ప్రసన్న ప్రతి ఒక్కటి నేను ఆడతా అన్నది. కాకపోతే మాకైతే లేట్ అయిపోతుందని చెప్పేసి మేము ఎక్కువ తనని ఆడనివ్వలేదు. జస్ట్ లాస్ట్కి ఒక్క గేమ్ ఆడింది అంతే. అది కూడా ఇక ఫస్ట్ నుంచి గేమ్స్ అన్నదని చెప్పేసి ఈ గేమ్ అయితే ఆడేసింది. చాలాసేపే ఆడుకుంది. ఇక్కడ వచ్చేసి మీరు చూడండి, డైనోసార్ పార్క్ దగ్గర మనం మాయాద్వీపంలో చూస్తాం కదా పిల్లమర్రి రాజు అని, అది కూడా ఉందన్నమాట. నేనైతే ఇలా ఒక చిన్న వీడియో క్లిప్ తీయమన్నాను మా హస్బెండ్ని. చాలా బాగా తీశాడు. యాక్చువల్లీ హీ ఈజ్ వెరీ వెల్ ఇన్ ఫోటోగ్రఫీ. ఇక్కడ మేము సిద్దిపేట నుంచి బయటకు వచ్చాక పానీపూరి తిందాము అని అంటే ఆగామన్నమాట. కానీ మేము యాక్చువల్లీ అక్కడ ఒక స్పెషల్ ఐటమ్ ఉంది, ప్రేమ్ నగర్ పూరి అంట దాని పేరు. సరే ఇదేంటో ట్రై చేద్దామని చెప్పేసి చూసాము. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది. మీరు వెళ్తే మాత్రం పక్కా ట్రై చేయండి.